రాష్ట్రంలో కొలువుల జాతరకు కాంగ్రెస్ పార్టీ ఇటు నిరుద్యోగులు సిద్ధమవుతారో తెలుస్తుంది. 18 నుంచి 20,000 ఉద్యోగాల నోటిఫికేషన్లు వెలువడబోతున్నాయంటూ ఇప్పటికే ఎస్సీ వర్గీకరణ అమలుకు అవుతున్నటువంటి నేపథ్యంలో ఇక కొత్తగా ఉద్యోగాలకు ఎవరైతే ప్రిపేర్ కాబోతున్నారో వాళ్ళంతా సిద్ధం కావాలంటూ ప్రభుత్వం ఒక సిగ్నల్ ఇచ్చింది. సో ఈ సిగ్నల్ నేపథ్యంలో మరి నిజంగానే ఈ యొక్క జాబ్ క్యాలెండర్ రీషెడ్యూల్ చేయబోతున్నదా? ఓవైపు గ్రూప్ 1 ఫలితాలలో భారీ స్కామ్ జరిగింది. బీజేపీ కాంగ్రెస్ ఇద్దరు కలిపి ఈ స్కామ్కు తెరలేపినట్టు బీఆర్ఎస్ నేతలు కామెంట్ చేస్తారు. ప్రధానంగా పాడి కౌశిక్ కూడా నిన్న కామెంట్ చేసాడు ప్రెస్ మీట్ పెట్టి. మరి సో ఎట్లా ఈ ర్యాంకులు వచ్చినాయి, ఈ ర్యాంకుల్లో అవకతవకలు జరిగినాయి, 21,093 మంది మరి పరీక్ష రాస్తే 21,103 మంది అంటే 10 మంది అదనంగా ఎట్లా వాళ్ళ ఫలితాలు వచ్చినాయి అనేది ఒక ప్రశ్నను వాళ్ళు తలెత్తినటువంటి పరిస్థితి. ఎన్ని అంశాల గురించి మాట్లాడడం ప్రస్తుతం మనతో పాటు రాష్ట్ర గ్రంథాలయ చైర్మన్ డాక్టర్ రియాజ్ ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సార్ ఎట్లా చూస్తారు? ఈ ప్రధానంగా కొత్త ఉద్యోగాలు రాబోతున్నాయి, కొలువుల జాతర అని కొంత లీకులు వస్తూ ఉన్నాయి, వాస్తవమేనా? శ్రీశైలం గారు, మొదట మీకు అట్లాగే తొలి వెలుగు బృందానికి ధన్యవాదాలు. ఒక ఆశాజనకమైన వార్త మీద నా అభిప్రాయాన్ని సేకరించే ప్రయత్నం చేస్తున్నారు. చదవాలిరా ఎన్ని కష్టాలే వచ్చినా చదువు లేని భవిత పెద్ద సున్నా. పేదవర్గాల నుంచి వచ్చిన వాళ్ళకి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళకి, ప్రధానంగా తెలంగాణ నేపథ్యం నుంచి వచ్చిన వాళ్ళకి ప్రభుత్వ కొలువు వస్తే తప్ప వాళ్ళ సామాజిక చిత్రపటం, ఆర్థిక పరిస్థితి మారే అవకాశం లేదు. కాబట్టి తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు, ప్రధానంగా నిధుల కోసం కాకుండా, నీళ్ళ కోసం మాత్రమే కాకుండా అది నియామకాల కోసం జరిగిన పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటేనే నిరుద్యోగుల యొక్క సానుభూతి, ఎంపతి మాత్రమే కాదు, సింపతి మాత్రమే కాదు, ఎంపతి. అట్లాగే నిరుద్యోగులు, యువత ప్రధానంగా కాంగ్రెస్ పార్టీని ఈరోజు అధికారంలో రావడంలో కీలకమైన పాత్ర పోషించారు. నేను కూడా ఉద్యమ కాలంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన సందర్భంలో కూడా కాంగ్రెస్ పార్టీ రావడం ద్వారా మీకు ఉద్యోగ కల్పన జరుగుతుందనే విషయాన్ని ఆశాజనకంగా చెప్పే ప్రయత్నం చేశాం. మొన్నటిదాకా ఎస్సీ వర్గీకరణ ఉండేది. ఎస్సీ వర్గీకరణను ఈరోజు సాధించి ఒక చరిత్రను సృష్టించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇక ఇప్పటి నుంచి కొలువుల జాతర స్టార్ట్ అవుతుంది. మేము చాలా క్లియర్ చెప్తున్నాం. అంతకుముందు టీఆర్ఎస్, ఎలియాస్, బీఆర్ఎస్ బిశ్వాల్ కమిటీ వేసింది. ఆ బిశ్వాల్ కమిటీ 1,91,000 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని చెప్పింది. దాని ఆధారంగానే మేనిఫెస్టో కమిటీ మెంబర్గా నేను కానీ, ప్రొఫెసర్ జానయ్య గారు కానీ, అట్లాగే దుద్దిల శ్రీధర్ బాబు గారు మాకు చైర్మన్గా ఉన్న సందర్భంలో 2 లక్షల ఉద్యోగాలను మేము మా మేనిఫెస్టోలో వాగ్దానం చేసిన మాట వాస్తవమే. అక్కడి నుంచి మేము తప్పుకోవట్లేదు. కానీ ఆ 2 లక్షల ఉద్యోగాలను క్రమక్రమంగా ఇచ్చే ప్రయత్నం చేస్తాం. ఆ నేపథ్యంలోనే ఇప్పుడు మా తపనంత ఏంటంటే, ఖాళీగా ఉన్న ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో గత ప్రభుత్వాలు ఇచ్చే నోటిఫికేషన్స్ని క్లియర్ చేసేసాము. ఒక చిన్న మచ్చ పడకుండా, ఒక చిన్న వ్యవధి లేకుండా, చిన్న ఆరోపణ లేకుండా అన్ని ఉద్యోగ నియామకాలను చేశాం. గ్రూప్ 4లోకి వెళ్ళి జాబ్ చేస్తున్నారు. 15,000 మంది పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐలు జాబ్లోకి వెళ్ళిపోయినారు. టీచర్ జాబ్లోకి 11,500 మంది పోయినారు. అన్నీ క్లియర్ అయిపోయినాయి. గ్రూప్ 1, గ్రూప్ 2 కూడా బహుశా ఇంకో 15-20 రోజుల్లో దాని రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ముగిసిపోతుంది. పాత నోటిఫికేషన్ క్లియర్ అయినాయి. ఇప్పుడు నిరుద్యోగులు అడుగుతున్న ఒక ప్రశ్న ఉంది. అది నిజంగా న్యాయమైన ప్రశ్న. అదేంటంటే, పాత నోటిఫికేషన్ క్లియర్ చేశారు, మరి మీ ప్రభుత్వం ఇచ్చే నోటిఫికేషన్ సంగతి ఏందని అడుగుతున్నారు. దాన్ని మేము గౌరవించాలి. అది ఒక అర్థవంతమైన ప్రశ్న, బాధ్యతను గుర్తు చేసే ప్రశ్న. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.